అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో బాల సంజీవని యాప్లో వలసలు పంపించే విధానం, అలాగే పోషన్ ట్రాకర్ యాప్లో వలస విధానం అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనకు చాలామంది పోషన్ ట్రాకర్ యాప్లో వలస విధానం గురించి కొద్దిగా అంగన్వాడీ టీచర్లకి అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో అండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మనము బాల సంజీవని యాప్లో వలస పెట్టే విధానాన్ని అయితే తెలుసుకుందామండి. మొదటగా బెనిఫిషరీ మేనేజర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మైగ్రేషన్ రిక్వెస్ట్ అని ఉంటుంది కదా, మనం ఈ మైగ్రేషన్ రిక్వెస్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బాల సంజీవని యాప్లో మనకు ఒక బెనిఫిషరీని అటు సైడ్ పంపించేదానికి ఏమేం కావాలనేది చూద్దామండి. మొదటగా ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్టేట్ ఇన్ఫో అని అడుగుతుంది కదా, విత్ ఇన్ ద స్టేట్ అంటే మన రాష్ట్రంలో అనేది మనం టచ్ చేసుకోవాలి. టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ స్టేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఆ డిస్టిక్లో ఏ ప్రాజెక్ట్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత సెక్టారు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత సెక్టార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వారి అటు సైడు ఏ యొక్క సెంటర్కి అయితే పంపిస్తున్నాం ఆ సెంటర్ కోడ్ అయితే మనము తెలుసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా బాల సంజీవనిలో చేయాలి. ఖచ్చితంగా బాల సంజీవని యాప్లో వలస పంపించాలంటే మనం అటు సైడు వారి యొక్క డిస్టిక్, ప్రాజెక్టు, సెక్టార్ తర్వాత మనకు అంగన్వాడీ సెంటర్ కోడ్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటే మనము బాల సంజీవని యాప్లో ఇక్కడ నుంచి అటు సైడు సెంటర్కి మనము పంపించడానికి వీలుంటుందన్నమాట. సో బాల సంజీవని యాప్లో మనము అటు సైడ్ ఏ ప్రాజెక్టు, ఏ డిస్టిక్, ఏ సెక్టారు, సెంటర్ కోడ్ తెలియకోకుంటే మనము బాల సంజీవని యాప్లో మనము మైగ్రేషన్ అనేది పంపించలేమన్నమాట. సో మనకు 25వ తారీఖు వస్తుంది కాబట్టి అంతలోపు మన బెనిఫిషరీస్ అయితే పంపించాలనుకుంటే పంపించేసుకోవాలి. ఎందుకంటే టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్లో మనకి 25 లోపు ఉన్న పేర్లను మాత్రమే మనకు నెక్స్ట్ మంత్ టీహెచ్ఆర్కి ఎలిజిబుల్ లేకొస్తారు. కాబట్టి మన దగ్గరే ఉన్నారనుకోండి, వాళ్ళు అటు సైడ్కి వెళ్ళిపోతే బెనిఫిషరీస్ అటు సైడ్ ఎఫ్ఆర్ఎస్లోకి రారనమాట. సో 25 లోపే మనం ఏదైనా మైగ్రేషన్స్ ఉంటే చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం బాల సంజీవని యాప్లో మైగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం పోషన్ ట్రాకర్లు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం పోషన్ ట్రాకర్ యాప్లో మైగ్రేషన్ విధానం అనేది చూద్దామండి. మొదటగా మనకు పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బెనిఫిషరీస్ వస్తుంది కదండి. బెనిఫిషరీస్ని మనము రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది. ఒక్కొక్కసారి మనకు చూడండి, ఇక్కడ చూడండి, ఒక బెనిఫిషరీని రిజిస్టర్ చేసినప్పుడు బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ ఆధార్తో వేరే సెంటర్లో కానీ మీ సెంటర్లోనే ఇంకొకరికి ఎవరికో కానీ ఆధార్ వేసి రిజిస్టర్ చేసినారనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మన సెంటర్లోనే మనం అదే ఆధార్తో చేసి ఉండకపోతే ఈ ఆధారు ఎక్కడో వేరే సెంటర్లో రిజిస్టర్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు మాత్రమే మనము ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం బాల సంజీవని యాప్లో అయితే ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి వారి యొక్క డీటెయిల్స్ తెలిస్తే మనము మైగ్రేషన్ పంపడానికి వీలుంది. కానీ పోషన్ ట్రాకర్ యాప్లో మైగ్రేషన్ అనేది ఒక బెనిఫిషరీని ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి మనం పంపించేదానికి వీలు లేదనమాట. ఎప్పుడైతే బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మోర్ ఆప్షన్లోకి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ మోర్ మీద టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ అని ఉంది కదా, ఈ యొక్క ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి మనం అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కింద ఉన్నటువంటి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయాలన్నమాట. ఇక్కడ టచ్ చేసి బెనిఫిషరీ ఎవరిదైతే ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందో వారి యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలన్నమాట. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మనము ఆ యొక్క బెనిఫిషరీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తే ఆ ఫోన్ నెంబర్తో ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉందనుకోండి, మన స్టేట్లో కాదు మన సెంట్రల్లో మొత్తం మన దేశంలో ఎక్కడున్నా కూడా ఆ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటే మన సెంటర్కి మనము ఆ యొక్క బెనిఫిషరీ అనేది తీసుకోవచ్చు అన్నమాట. చాలామంది అంగన్వాడీ టీచర్లు ఏమంటున్నారంటే, మేము పోషన్ ట్రాకర్ యాప్లో మైగ్రేషన్ చేసేసాము ఆ సెంటర్కి అని అంటున్నారు. మనము పలానా సెంటర్కని మనము పంపించడానికి వారి యొక్క
స్టేట్ కానీ, డిస్టిక్ కానీ, ప్రాజెక్టు కానీ, సెక్టార్ కానీ, కోడ్ కానీ ఏవి పోషన్ ట్రాకర్లో మనం ఎంటర్ చేయమన్నమాట. పోషన్ ట్రాకర్లో మనం ఎంతసేపు ఉన్నా కానీ కూడా మనము వేరే సెంటర్ నుంచి మనమే తీసుకునేదానికైతే అవకాశం ఉందన్నమాట. అంటే ఎక్కడున్నా కానీ కూడా మన బెనిఫిషరీని వారి యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మనం తీసుకునే సౌలభ్యం ఉందన్నమాట. బాల సంజీవనిలో లాగా ఇంకొక ప్రాజెక్టు సెక్టార్ సెంటర్కి పంపించే అవకాశం లేదన్నమాట. పోషన్ ట్రాకర్లో ఓన్లీ మనము మన బెనిఫిషరీ అయితే మనము తీసుకోవడానికే అవకాశం ఉందన్నమాట. ఇదండి బాల సంజీవని యాప్కి మరియు పోషన్ ట్రాకర్ యాప్కి మైగ్రేషన్స్కి ఉన్నటువంటి ఒక మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు బాల సంజీవని మైగ్రేషన్స్కి, పోషన్ ట్రాకర్ మైగ్రేషన్స్కి మీకైతే ఖచ్చితంగా డిఫరెన్సెస్ అనేది అయితే తెలుస్తుందండి. సో మరొకసారి అండి, బాల సంజీవని యాప్లో మనం మైగ్రేషన్ చేయాలంటే అటు సైడ్ వారి యొక్క ప్రాజెక్టు, సెక్టారు, వారి యొక్క సెంటర్ కోడ్ 7 డిజిట్ కోడ్ తెలిస్తే చాలు. కానీ పోషన్ ట్రాకర్ యాప్లో ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి మైగ్రేషన్ చేసే వీలు లేదనమాట. మనకు ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ వచ్చినప్పుడు ఆ బెనిఫిషరీ ఎక్కడో ఉందని అర్థం అనమాట. ఆధార్తో వెంటనే మనం మోర్లోకి వెళ్ళి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్లోకి వెళ్ళి మనము ఓటీపీ ద్వారా ఎక్కడున్నా కానీ కూడా మన ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటే ఆ మొబైల్ నెంబర్తో మనము వాటిని ఎక్కడున్నా కానీ కూడా మన సెంటర్కి తెచ్చుకోవచ్చు అనమాట. ఇదండి మనకు ఉన్నటువంటి మైగ్రేషన్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్. ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.